శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 20 గోవర్ధనగిరి మొదటి భాగం. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. నందుని ఆనతి ప్రకారం యశోదాదేవి వృషభానుని భార్య కపిలకు కబురు చేసింది. రాధను నా కోడలుగా చేసుకుంటానని చెప్పింది. కపిల, వృషభానులు ఆశ్చర్యపోయారు. రాధ తమ ప్రభువైన నందుని ఇంటి కోడలవుతుందంటే వారికి సంతోషం కాక మరేమిటి? రాధ అదృష్టవంతురాలనుకున్నారు. గర్గాచార్యుడు నిర్ణయించిన సుముహూర్తంలో యశోద వెళ్లి రాధకు నూతన వస్త్రములు, బంగారు నగలు, పసుపు కుంకుమలిచ్చి ఆమెను తమ కోడలుగా ఆశీర్వదించి వచ్చింది. అయ్యన తండ్రి స్తోతకృష్ణునికి విషయములు తెలియజేశారు. అతడు ఏమనగలడు? తన కొడుకు ఇంకా యుద్ధముల నుండి తిరిగి రానేలేదు. యుద్ధములకు పోయి తిరిగి రాని వాని కొరకు ఎన్నాళ్ళు ఆగుతారు? వృషభానుని కూతురికి మరో సంబంధం చూసుకోవటంలో తప్పులేదు. అంతేకాక తమ ప్రభువైన నందుని మాటకు తను ఎలా ఎదురు చెప్పగలడు? రాధ ఆనందానికి అంతులేదు. అందరితోనూ వాదించి అంగీకరింపచేయటానికి కృష్ణుడు పడిన కష్టము ఆమె ఎరుగును. కన్నయ్యకు తనంటే ఎంత ప్రేమ! తన కన్నయ్య ఎంత మంచివాడు! యశోదత్త అంగీకరించిందంటే అది నిజంగా తన అదృష్టమే. ఆమె ఊహించుకుంటున్న గాలిమేడలు స్థిరపడ్డాయి. ఆమె బందీఖానా విడిపోయింది. ఇంకా ఆమెను అదుపులో పెట్టగల ధీరులెవరు? ఆమె బృందావనానికి రాణి కాబోతున్నది. ఆమెను ఎవరు ఏమనగలరు? ఆమెకు మురళీనాథానికి మధ్య ఇక ఎవరు అడ్డు నిలవగలరు? నిత్య నూతన దివ్యోత్సాహంతో వెలిగిపోతోంది రాధ. ఆచార్య సాందీపులు వచ్చినప్పటి నుండి కృష్ణ బలరాముల జీవిత పద్ధతులలో చాలా మార్పులు వచ్చాయి. సూర్యోదయానికి పూర్వం వ్యాయామం, మల్లయుద్ధం, గదాయుద్ధం సాధనలు పూర్తయి స్నానాధికములు పూర్తి చేసుకొని మామూలు చదువు సంధ్యలకు కూర్చుంటారు. సాయం సమయంలో కత్తిసాము, కర్రసాము, విలువిద్య సాధనలు చేస్తారు. కృష్ణ బలరాములతో పాటు ఉద్ధవ, శ్రీరాములు, మరికొందరు గోపయోగులు కూడా సాధనలో పాల్గొంటున్నారు. ఆచార్య సాందీపులు ఈ సైనిక విద్యలన్నింటిలోనూ సాటిలేని మేటి. అశ్వశిక్షణ, గజశిక్షణ, అశ్వారోహణ, రథయుద్ధములలో అసాధారణ శిక్షణనివ్వగల ప్రజ్ఞాశాలి. ఇక్కడ బృందావనంలో అలాంటి శిక్షణలకు అవకాశములు లేవు. మల్లయుద్ధము, గదాయుద్ధము, కత్తిసాము, కర్రసాములలో మాత్రం శిష్యులకు శిక్షణలిస్తున్నారు. వేదాంగములలో అధ్యయనము సాగించుటకు కృష్ణ బలరామాదులు ఉపవీతులు కారు. అందువలన వేదాధ్యయనం చేయించటం లేదు. వేదాంత విషయములు మాత్రం బోధిస్తున్నారు. ఆయన శిష్యులు సమస్త శాఖలలోనూ విద్యాబోధ చేస్తారు. ఆయన ఆశ్రమము ఒక సర్వతోముఖ విశ్వవిద్యాలయమే. కృష్ణ బలరాములు ఇప్పుడు దినచర్యగా పశువులతో అడవికి పోవడం లేదు. వీలైనప్పుడు మాత్రమే పోతున్నారు. కృష్ణుడు మాత్రం ప్రతిరోజు గోపగోపికలనందరినీ కలుస్తూనే ఉన్నాడు. ఆవులను, దూడలను, ఎద్దులను పేరు పేరున పలకరిస్తూనే ఉంటాడు. అడవిలోని చెట్లను, లతలను పరామర్శిస్తూనే ఉన్నాడు. అతని కార్యక్రమములు బహుముఖములు. స్త్రీ పురుష భేదము లేకుండా గ్రామంలోని బాలురు, వృద్ధులు అందరూ అతనికి మిత్రులే. అందరి యోగక్షేమం అనుక్షణం అతని దృష్టిపదంలో మెలుగుతూనే ఉంటుంది. ఆ గ్రామంలోని పశుపక్షాదులు, వృక్షలతా గుల్మాదులు అన్నీ అతనికి ఆప్తబంధువులే. అన్నింటి యోగక్షేమం గమనిస్తాడు. కృష్ణునికి విద్యలు క్రొత్తగా నేర్పడంలో ఆచార్య సాందీపులు కష్టపడవలసిన అవసరం లేకపోయింది. వారు ప్రారంభించి పద్ధతి చూపిస్తే ఆ విద్యలో పరిపూర్ణత ప్రదర్శించేవాడు కృష్ణుడు. ఆశ్చర్యపోయేవారు ఆచార్య సాందీపులు. మల్లయుద్ధంలో, సాము గరడీలలో, కత్తి యుద్ధములలో
సాటిలేనివాడుగా రూపొందాడు కృష్ణుడు. అట్టి మహానుభావుని కారణజన్ముని శిష్యునిగా పొందటం, అతనితో సాహచర్య భాగ్యం కలిగి ఉండటం తన అదృష్టమని పొంగిపోయారు ఆచార్య సాందీపులు. బృందావనంలోని గోపకులు ప్రతి సంవత్సరం వర్షముల ప్రారంభములకు పూర్వము ఇంద్రోత్సవం చేస్తారు. ఇంద్రప్రీతి కొరకు 7 రోజులు హోమములు చేసి ఇంద్రుని ఆరాధిస్తారు. ఇంద్రుని ప్రీతిని పొందకపోతే మేఘనాథుడైన ఇంద్రుడు కోపించి అతివృష్టి అనావృష్టి బాధలు కలిగించి తమకు తమ ప్రజలకు గ్రాసావసాలు లేకుండా చేస్తాడని వారి భయం. ఆ హోమాలు చేయటానికి గర్గాచార్యులు 30 మంది బ్రాహ్మణులతో వచ్చారు. 108 హోమగుండములు కడుతున్నారు. మనుగుల కొలది వెన్న, నెయ్యి, బస్తాల కొలది బియ్యము, హోమములకు ధాన్యములు సేకరిస్తున్నారు. రాధను పెళ్లియాడుట గురించి కృష్ణుడు తమతో మాట్లాడిన రోజున అతనిలో గల విశేష ప్రజ్ఞను గుర్తించారు ఆచార్య సాందీపులు, గర్గాచార్యులు. ఏ విషయమునైనా అతడు పరిశీలించినంత సూక్ష్మముగా పరిశీలించడం కాని, అతను విశదపరచగలిగినంత చక్కగా విశదపరచడం కాని ఇతరులకు సాధ్యము కాదని ఇద్దరు ఆచార్యులు గ్రహించారు. ఒక అతి ప్రధానమైన విషయంలో అతి తేలికగా తమను నిరుత్తరులను చేయగలిగిన అతడి ప్రతిభ అనన్య సామాన్యమని వారు గ్రహించారు. అస్త్ర విద్యలలో అతడు ప్రదర్శించిన ప్రావీణ్యము, అతడు మానవాతీత శక్తులు గల లోకోత్తర పురుషుడని ఆచార్య సాందీపులకు సందేహరహితమైన నిశ్చయాభిప్రాయము ఏర్పడినది. ఏ ముఖ్య కార్యం చేయవలసినా అతడితో ఆలోచించనిదే చేసేవారు కారు. ఇంద్రయజ్ఞం గ్రామం అందరూ కలిసి సాముదాయికంగా చేసేదే అయినా ఒకరిని కర్తగా నియమించి ఆ కర్త యాజమాన్యంలో జరిపిస్తారు. ఆ కర్తృత్వ బాధ్యత వహించిన వారు దీక్ష ప్రారంభించడానికి ముందుగా 3 రోజులు ఉపవాసం చేసి పరిశుద్ధులు కావాలి. ఆ తర్వాత 7 రోజులు హోమము చెయ్యాలి. ఈ సంవత్సరం జరగబోయే ఇంద్రోత్సవమునకు కృష్ణుడు కర్తగా ఉంటే బాగుంటుందని ఇద్దరు ఆచార్యులు అనుకున్నారు. అన్ని విధములు అతడే తగినవాడని వారు నిర్ణయించారు. గత సంవత్సరము బలరాముని యాజమాన్యంలో జరిగింది యజ్ఞం. ఈ సంవత్సరం కృష్ణుని యాజమాన్యంలో జరిగితే చాలా బాగుంటుందన్నారు బ్రాహ్మణులు. అలాగే జరగాలని గ్రామ పెద్దలు కూడా నిర్ణయించారు. కృష్ణుడు సకల జగదాధారమైన సర్వాంతర్యామి అవతారమేనని ఆచార్యులు ఇరువురు విశ్వసిస్తున్నారు. ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మము సర్వకర్మలకి కర్మఫలాలకి అతీతమని కూడా వారెరుగుదురు. అయినా ఒక కామ్యకర్మను నిర్వర్తించడానికి అవతార పురుషుడగు కృష్ణునే వారు నియోగించదలిచారు. సాధారణంగా గ్రామంలో ఏ ఉత్సవాలు వేడుకలు జరిగినా అందులో కృష్ణునిదే ప్రధాన పాత్రగా ఉంటుంది. ప్రతి ఏటా జరిగే ఈ ఇంద్రోత్సవంలో మాత్రం అతడు ఎక్కువగా కలగచేసుకోడు, ముభావంగా ఉంటాడు. యజ్ఞాలు హోమాలు జరుగుతుంటే అతడు ఏదో ఏకాంత ప్రదేశానికి పోయి తన మురళిని మ్రోయిస్తాడు. ఆ మురళీ నినాదం వలన ఆకర్షింపబడి ఆవులు, దూడలు, అడవిలోని పాములు అతని చుట్టూ చేరుతాయి. తనకు అత్యంత ప్రీతిపాత్రులైన ఆ మూక భక్తులతో ఆడుకుంటాడు. ఉత్సవముల సమయంలో తీరికగానున్న పిల్లలతో కలిసి వినోదముగా కాలము గడుపుతాడు. అవసరమైన పెద్దలు తనను పిలిచినప్పుడు మాత్రమే అతడు హోమముల వద్దకు పోయి కూర్చుంటాడు. ఆనాడు సాయంత్రము ఉద్ధవ బలరాములతో కలిసి సామగారడీలు సాధన చేసి అలసిపోయి యమునకు పోయి స్నానం చేసి వచ్చాడు కృష్ణుడు. గురుదేవుని వద్ద నుండి రమ్మని పిలుపు వచ్చింది. ఇద్దరు ఆచార్యులు, వారి శిష్యులు, ఇతర బ్రాహ్మణులు, నందుడు, గోపు పెద్దలు అందరూ సభ తీర్చి కూర్చున్నారు. కృష్ణుడు వచ్చి గురువులకు నమస్కరించి కూర్చున్నాడు. అంతవరకు వారు ఏదో విషయము చర్చించుకుంటున్నారు. కృష్ణుని చూచి సంతోష చిత్తంతో చిరునవ్వు నవ్వారు గర్గాచార్యులు. కృష్ణ, ఈ ఏడు జరిగే ఇంద్రోత్సవమునకు నీవు యాజమాన్యం వహించాలని పెద్దలందరూ నిశ్చయించారయ్యా. ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. నీవు రేపటి నుండి 3 రోజులు ఉపవాస వ్రతం చెయ్యాలి. ఆ తరువాత 7 రోజులు హోమం చెయ్యాలి. వీటన్నిటికీ
ఈ సంవత్సరం నీవే కర్తవి. గురుదేవా, ఈ నిర్ణయం బాగులేదు. వీటన్నిటికీ పెద్దన్న యాజమాన్యం వహిస్తే బాగుంటుంది. అన్నకి ఇలాంటివంటే చాలా సరదా. ఉత్సాహంగా పాల్గొంటాడు అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ కృష్ణుడు. నిరుడు బలరాముని యాజమాన్యంలో జరిగింది. ఈ ఏడు నీవంతు గర్గాచార్యుల వారన్నారు. అలాగైతే ఈ ఏడు శ్రీరాముని చేత చేయించండి. అదేమిటి కృష్ణ అలాగంటావు? నీవు చేయాలని పెద్దలందరూ కోరుతున్నారు. నీవెందుకు చేయకూడదు? గర్గాచార్యుల వారు ప్రశ్నించారు. గురుదేవా, ఇది సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే పొందే గౌరవం. దానిని ముఖ్యుల బిడ్డలు మాత్రమే పొందడం కాదు. ఆ గౌరవం పొందటానికి ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి. కృష్ణుని హృదయ వైశాల్యానికి ఆశ్చర్యపోయారు ఆచార్యులిద్దరూ. ప్రతి చిన్న విషయంలోనూ జనుల ప్రాముఖ్యతను గమనించే అతని ఉదారతను మెచ్చుకున్నారు. కృష్ణ, ఈ నిర్ణయం చేసినది నేను కాదు, నందముఖ్యుడూ కాదు, గోప పెద్దలందరూ చేరి తేల్చిన ప్రజావాక్యమయ్యా ఇది. అప్పుడు సాందీపుల వారు కూడా, అవును కృష్ణ, పెద్దలందరూ నీవే చెయ్యాలని కోరుతున్నారయ్యా. ఆ గౌరవం నీవే పొందాలని వారి అభిప్రాయం అన్నారు. కృష్ణుడు, గురుదేవా, నిజానికి నాకా అర్హత లేదండి, నన్ను క్షమించండి అన్నాడు తల వంచుకొని. విషయము తేలికైనది కాదని గ్రహించారు గురువులు. అతనికి ఏదో గొప్ప అభ్యంతరం ఉండి ఉండాలి. అందుకే అలా నిష్కర్షగా చెప్పి తల వంచుకున్నాడు. ఆ విషయమేమిటో తెలుసుకోవాలని వారికి కుతూహలం బయలుదేరింది. అదేమిటి కృష్ణ అలా అంటావు? నీకా అర్హత లేదు? నిజం చెప్పాలంటే ఎవరికైనా అర్హత ఉందంటే అది నీకే ఉన్నదని చెప్పాలి అని గర్గాచార్యుల వారన్నారు. వెంటనే సాందీపుల వారు, కృష్ణ, పెద్దలు నీకు ఇవ్వదలుచుకున్న గౌరవమును నీవు వద్దనడంలో ఏదో గొప్ప కారణం తప్పకుండా ఉండి ఉంటుంది. నీవు మాకు చెప్పడానికి సందేహిస్తున్నావు. నీ అనుమానమేమిటో స్పష్టంగా చెప్పు నాయనా. గురుదేవా, నేను నిజం చెప్తే అందరకూ నిరుత్సాహంగా ఉంటుంది. నన్ను క్షమించి నాపై కోపగించనంటే చెబుతాను. నా మాటలు వింటే ప్రజలకు నిరుత్సాహం కలగవచ్చు. అది పెద్దలకు ఇష్టం లేకపోవచ్చును. అందుచేత నన్ను విడిచిపెట్టి మరొకరి యాజమాన్యంలో నడిపించండి. గర్గాచార్యులు, కృష్ణ, నీవు ఏమి చెప్పినా మేము కోపగించుకోము. మాకు నీవు కోపం కలిగించవు. నీ మాటల యందు మాకు అలాంటి గౌరవము, విశ్వాసము ఉన్నాయి. ఇంద్రోత్సవము అంటే నాకు ఇష్టం లేదండి. ఏమి? ఎందుచేత? దానిలో తప్పేమిటి? అది అనాదిగా వస్తున్న ఆచారము కదా. మనము ఇంద్రోత్సవం ఎందుకు చెయ్యాలి? నాయనా, ఇంద్రుడు మేఘములకు అధిపతి. ఇంద్రుని ఆజ్ఞను అనుసరించి మేఘములు భూమిపై వర్షిస్తాయి. ఆ వర్షముల వలన మన చెరువులు నిండుతాయి, నదులు పొంగి ప్రవహిస్తాయి. సమస్త భూతములకు సంతోషం కలుగుతుంది. భూములు బాగా పండుతాయి. ఆ పంటల వలన మానవులు తమ ధర్మార్థ కామములను సాధించుకుంటారు. మనకు అంత మేలును కూర్చే ఇంద్రుని ప్రీతి కొరకు మనము ఏటేటా ఈ యజ్ఞములు చేస్తున్నాము, గర్గాచార్యుల వారన్నారు. వెంటనే నందుడు కలగచేసుకుని మాటలాడారు. నాయనా, నీకు తెలియదు, ఇది మనకు మరీ ముఖ్యము. ఎందుచేతనంటే మనము ఎల్లప్పుడూ మన పశువులతో కలిసి ఆరుబయట అడవులలో జీవించే మనుషులము. ఆ ఇంద్రుడు చాలా ప్రమాదకరమైన దేవుడు. ఆయనకు పిడుగులు, రాళ్లవానలు సాధనాలు. మంచిగా ఉంటే ఆయన సకాల వర్షముల వల్ల ఎంత ఉపకారం చేస్తాడో, ఆయనతో విరోధపడితే రాళ్లవానల వలన పంటలను పాడు చేస్తాడు. అనావృష్టి వలన చెరువులను ఎండగట్టి మనకు, మన పశువులకు నీరు లేకుండా చేస్తాడు. అతివృష్టి వలన పంటలు కుళ్ళిపోతాయి, ఇండ్లు కాలిపోతాయి, పశుగ్రాసం లేకుండా పోతుంది, పశువులకు జబ్బులు పట్టుకుంటాయి, మందలు అనేక విధాల నష్టపోతాయి. మందలు పోతే మన బ్రతుకే లేదు. ఇక మెరుపులు పిడుగుల వల్ల ఆయన కలిగించే ప్రమాదాలకు అంతే లేదు. ఇలాంటి బాధలన్నీ తప్పించుకొని మనము, మన పశువులు సుఖంగా జీవించాలంటే యజ్ఞాలు, యాగాలు చేసి ఆ ఇంద్రప్రభువు ప్రీతిని సంపాదించాలి నాయనా. గురుదేవా, తమరు, తండ్రిగారు 2 రకముల కారణములు చెప్పారు. ఈ యజ్ఞములు చేయటానికి తమరు చెప్పిన కారణము భక్తి, కృతజ్ఞతలతో కూడుకున్నది. ఈ యాదవులందరికీ ఇంద్రుడంటే భయం. ఇలా చెయ్యకపోతే
ఇంద్రునికి కోపం వస్తుంది. ఆయనకు కోపం వస్తే మనను మన మందలను నాశనం చేస్తాడనే భీతితో యాదవులందరూ ఈ యజ్ఞయాగాదులు చేయటానికి సంసిద్ధులవుతున్నారు. అవును నాయనా, ఇంద్రుడంటే అందరికీ భయమే. అందుకే మహర్షులు సైతం ఇంద్రుని ప్రీతి కొరకు యజ్ఞములు చేస్తారు. గురుదేవా, భయము, పిరికితనము ప్రాతిపదికగా ఏ పని చేసినా అది సత్ఫలితములనియ్యదు. ఒకవేళ తాత్కాలికముగా భయ కారణముల నుండి విముక్తమైన జాతి నిర్వీర్యమై నిరంతర దాస్యానికి లోనవుతుంది. ఆ పతనము అనూహ్యముగానుంటుంది. తాము దిగజారిపోతున్నట్టు కూడా వారు గ్రహించలేరు. ఇలా కాకుండా ఆ చేసే పనులు భయమునకు మారుగా భక్తిని, ప్రేమను ప్రాతిపదికగా చేసుకుని ఉన్నట్లయితే సత్ఫలితములు కలుగుతాయి. జాతి వీర్యవంతమవుతుంది. నిర్భీతులైన మనుషులే జాతికి మణిపూసల వంటివారు. మనం చేసే యజ్ఞం వలన మనకు తెలియకుండా తీరని నష్టం సంప్రాప్తమవుతోంది. అందువలన నాకు ఇష్టం లేక ప్రతి ఏడు నేను దూరంగా కూర్చుని కాలక్షేపం చేస్తున్నాను. గర్గాచార్యుల వారు, ఇది అనాది నుండి వస్తున్న ఆచారము కదా కృష్ణ. కృష్ణుడు, నిజమే గురుదేవా, నేను కాదనడం లేదు. ఇది అనాది నుండి వస్తున్న ఆచారమే. రాక్షసులకు మనుష్యులను తినడమనేది అనాది నుండి ఉన్న అలవాటే. అలాగని మనుష్యులు సంతోషంగా రాక్షసులకు లొంగిపోతున్నారా? వీలైనప్పుడల్లా ఎదుర్కొని ప్రతిఘటించి విజయము సాధించడం లేదా? భయముతో కూడిన ఉత్సవములను నేను అంగీకరించను. ముందు ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. భయాన్ని అధిగమిస్తే అప్పుడది ప్రేమగా మారుతుంది. ప్రేమతో ఏ కార్యమైనా చేయవచ్చును. ఇటీవల గురుదేవుని అనుగ్రహం వలన వారి వాక్యాలు విన్న తర్వాత నాకు వీటి యందు మరింత విముఖత కలిగింది. గర్గాచార్యుల వారు, ఏమి చెప్పారు ఆచార్యుల వారు అని ప్రశ్నించారు. కృష్ణుడు, ఈ భువియందు సమస్త జీవులు కర్మ వలన పుట్టుతున్నాయి, కర్మ వలన వృద్ధి పొందుతున్నాయి, కర్మ వలనే నశిస్తాయి. కర్మయే సుఖదుఖములన్నింటికీ కారణము. ఈ కర్మ యొక్క బంధములకు అతీతులు కాని వ్యక్తులు మరల జనన మరణములకు లోనుకాక తప్పదు అని సెలవిచ్చారు. వెంటనే నందుడు, అవును, ఆ మాట నిజమే. ఆ మాటలు నేను విన్నాను. దానికి ఈ యజ్ఞములకు సంబంధం ఏమిటి కృష్ణ? కృష్ణుడు, ఈ యజ్ఞయాగాదులన్నీ కామ్యకర్మలు, అనగా వాటిని ప్రత్యేకమైన కోరికలతో చేస్తాము. వాటి వల్ల ఆ కోరికలు తీరవచ్చును. అంతేకాని ఆ కర్మఫలములు మనకు నూతన బంధములవుతాయి. అందుకొరకు మరల జన్మలనెత్తాలి. అందుచేత ఇలాంటి కామ్యకర్మలు చెయ్యకూడదు. మనం చేసే కర్మలు నిష్కామ్యములైతే వాని వలన మనకు ఇబ్బంది లేదు. అందుచేత ఈ కామ్యకర్మలు మనం చెయ్యకూడదని గురువులు చెప్పిన మాటలను బట్టి నేను అవగాహన చేసుకున్నాను. ఆ కారణం వలన నాకు వీటి యందు మరింత విముఖత బయలుదేరింది. ఇంద్రుని ప్రీతి కొరకు మనము పాలు, తేనె, వెన్న, ధాన్యం ఎందుకు వెచ్చించాలి? మన వర్ణాశ్రమముల ధర్మాలను అనుసరించి ఎవరికి విద్యుక్తములైనవి వారు నిస్సంకల్పముగా సక్రమముగా చేస్తే చాలు. సత్వరజోస్తమ గుణముల వల్లనే ఉత్పత్తి, స్థితిలయములు జరుగుతున్నాయని గురుదేవులు చెప్పారు. రజోగుణము వల్లనే జగత్తు జన్మిస్తుంది. మేఘములు వర్షిస్తాయి. వర్షము వలన ప్రజాభివృద్ధి అవుతుంది. ఇందులో ఇంద్రుడేమి చేస్తాడు? ఆయనకు కోపం రావాల్సిన పనిలేదు. వచ్చినా మనకేం నష్టం లేదు. మనకేమి పట్టణములా, కోటలా? పిడుగులు మనల్ని ఏం చేస్తాయి? మన విదేశ వ్యాపారాలకు నష్టం వస్తుందా? మనము కొండలలోనూ, కోనలలోనూ, అడవులలోనూ పాడి పశువులను కాచుకునేవాళ్లం. ఈ అడవిలో పచ్చిక లేకపోతే మరో అడవికి పోతాము. మనకు భయమేమిటి? నందుడు, నాయనా, దైవనిందరా, దైవమును దూషించకూడదురా. కృష్ణుడు, కాదు నాన్నా, మనలను ప్రేమించి ఆశీర్వదించే దేవతలకు ఉత్సవాలు చేయటం నాకు ఇష్టమే. ఆ దేవతల ప్రేమ, ఆశీర్వాదము మనకు ఎల్లవేళలా ఉంటుందనే ధైర్యము మనలో ప్రేమశక్తిని కలగజేస్తుంది. జాతిలో ధైర్యోత్సాహాలు బయలుదేరుతాయి. అలాంటి దేవతలను ఆరాధించటం వలన ఆ దేవతల శక్తులు, లక్షణాలు వ్యక్తులలో బయలుదేరుతాయి.
ఆ దేవతల సద్గుణాలు వ్యక్తులలో జీర్ణిస్తాయి. ప్రేమ ప్రాతిపదికగా జీవిస్తారు. నిష్కామంగా పనులు చేస్తారు. కర్మబంధము నుండి విముక్తులవుతారు. మోక్షమును పొందుతారు. గురుదేవుడు సెలవిచ్చిన మాటల తాత్పర్యమిది నాన్న. ఆచార్య సాందీపులు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఆధ్యాత్మిక విషయములు వివరించే సందర్భములో కర్మబంధముల గురించి, సత్వరజోస్తమ గుణముల గురించి వారు చెప్పిన మాట నిజమే. ఆ మాటలకు నిత్య జీవితంలో ఒక ఘట్టమైన ఇంద్రోత్సవానికి ఇంత సంబంధము వారు ఊహించలేదు. తాత్విక విషయాలను తాత్విక విషయాలుగానే చర్చించుకుంటున్నారు గాని వాటిని నిత్య జీవిత కార్యకలాపాలతో సమన్వయించడానికి వారు ఆలోచించి ప్రయత్నించలేదు. అసామాన్య ప్రజ్ఞా ధురీణుడైన ఈ గోపబాలుడు ఆ అనుసంధానం చేసి చక్కగా వివరించాడు. ఓహో, ఇతడు అవతారమూర్తియే, ఇందులో ఏమీ సందేహము లేదు అనుకున్నారు ఆచార్యులు. కృష్ణుని వైపు చిరునవ్వుతో చూస్తున్నారు. అతడిని కౌగిలించుకోవాలనేటంత ఆవేశం వారిలో పుట్టుకుని వస్తోంది. అతడి మాటల ప్రవాహానికి అడ్డు తగలటం ఇష్టం లేక దివ్యానంద ప్రమత్తులై అతడి వైపే చూస్తున్నారు. కృష్ణుడు, నాన్నగారు, మన గోపులు మనకు పాలనిచ్చి పోషించి రక్షిస్తున్నాయి. ఆ పాలలో నుండి వెన్న, నెయ్యి వస్తున్నాయి. పేడను పిడుకలుగా మార్చి మనము వంటలు చేసుకుంటున్నాము. ఆ పేడనే మన పొలములలో వేసి అధికముగా పంటలు పండించుకుంటున్నాము. మన చెట్లు మనకు నీడనిస్తున్నాయి, తినడానికి పండ్లనిస్తున్నాయి, వంటలు చేసుకోవడానికి కట్టెపుల్లలనిస్తున్నాయి, ఇల్లు కట్టుకోవడానికి దూలాలనిస్తున్నాయి. మన గోవర్ధనగిరి మనకు మెండుగా గడ్డి ఇస్తోంది. మనుషులకు, జంతువులకు, పక్షులకు నివసించడానికి చోటు ఇస్తోంది. నిర్మల శీతోదలకములతో ప్రవహించే సెలయేళ్లనిస్తోంది. ప్రకృతిలోని ఈ సమస్త చరాచర జీవులు తాము సజీవులుగానున్నప్పుడు మన సేవ చేస్తున్నాయి. జీవములను బాసిన తర్వాత కూడా మన సేవ చేస్తున్నాయి. ఆ జీవుల నిస్వార్థ సేవ వల్ల మనకు సుఖ సంతోషాలు కలుగుతున్నాయి. ఆ నిస్వార్థ జీవుల గౌరవార్థము ఉత్సవాలు చెయ్యండి. మనకందరకు కూడా ఆ నిస్వార్థత అనే లక్షణం సాధ్యమయ్యేలా వాని ఆశీర్వాదం పొందుదాము. నిస్వార్థతే మోక్షానికి మొదటి మెట్టు అన్నారు గురుదేవులు. ఆ ఉత్సవాలు చేద్దాము. మన గురుదేవుల ఆశీర్వచనం మనకి ఉంటుంది. ఆ నిస్వార్థతను మనం కూడా సాధన చేద్దాం. నిర్ఘాంతపోయారు సాందీపులు. తన మాటలలోని సారాంశమును ప్రత్యక్షముగా తన ముందు ప్రదర్శిస్తోన్న తన శిష్యుని ప్రతిభ అపారము, అసామాన్యము, అనన్యలభ్యము అనుకున్నారు. చిరునవ్వు నవ్వారు గర్గాచార్యులు. సాందీపుల వారు, కృష్ణ, నీ మాటలు యథార్థములే. ఈ క్రొత్త విధానములో ఏమి చేయాలో చెప్పు అని అడిగారు. గురుదేవా, తమరు చెప్పిన విషయములను నేను అవగాహన చేసుకున్న రీతిగా మనవి చేశాను. చిన్ననాటి నుండి పశువులతో తిరుగుట తప్ప ఇతర విషయములు తెలియని మాకు వివేకమెక్కడి నుండి వస్తుంది? మా పశువులు, మా అడవులు, కొండలు, ఆ అడవులలోని చెట్లు, సెలయేళ్లు నిస్వార్థముగా వ్యవహరిస్తూ నిష్పక్షపాతముగా ఆశ్రయించిన జీవులందరికీ ఆనందాన్ని సమకూరుస్తున్నాయి. ఇంద్రుని వలె పూజించిన వారి యందు ప్రేమ, పూజించని వారి యందు కోపము చూపవు. మా చెట్లు వాటిని ఆశ్రయించిన వారికందరికీ నీడను ఇస్తాయి. మా వాగులు తమ జలాలను త్రాగిన వారందరికీ దప్పిక తీరుస్తాయి. మా గోవర్ధనగిరి సకల సౌభాగ్య ప్రదాత. ఇవన్నీ రూపము పొందిన నిస్వార్థ దేవతలు. ఈ సమస్త సృష్టికి ఆధారుడు, ఆదినాథుడు, అంతకుడు అయిన ఆ పరాత్పరునికి ప్రత్యక్ష ప్రతినిధులు. వాటి గౌరవార్థము ప్రతి ఏడు ఉత్సవం చెయ్యాలంటాను. నేను చెప్పిన ప్రకృతి మూర్తులు మనకి చెందినవి అనుకోవటం సబబు కాదు. మనమే వాటికి చెందిన వాళ్ళం. అవంటే మనకు భయం లేదు. అవి లేకపోతే మనకి ఉనికే లేదు. నిజం, అవి లేకపోతే మనకు మనుగడయే లేదు అన్నారు ఒక పెద్ద. ఆవులే కదా మన సంపద అన్నారు ఒక శతవృద్ధుడు. కృష్ణుడు, పూజ్య గురుదేవా,
ఆవులే మన దివ్యమాతలు. ఆవులే మనకు సాధుభావమును ప్రత్యక్షముగా ప్రదర్శించి నేర్పే గురువులు. అవి లేకపోతే ఔదార్యము, హృదయ వైశాల్యము అంటే ఏమిటో ప్రజలు తెలుసుకోలేకపోయి ఉండేవారు. నాయనా కృష్ణ, ఇంద్రుని సంగతి నీకు తెలియదేమో. అతడు కోపిష్టి దేవుడు. మనం యజ్ఞం చేయకపోతే అతడికి కోపం వస్తుంది. మనపై పగ తీర్చుకుంటాడు అన్నాడు ఒక పెద్ద. కృష్ణుడు, అన్యాయంగా మనపై ఎవరైనా కోపగిస్తే ఆ కోపాన్ని ఎదుర్కోవటం కూడా మన ధర్మమే. వాళ్ళకి లొంగిపోతే మనం పిరికివాళ్ళం అవుతాం. వాళ్ళు మనలను భయపెట్టడం మానేస్తే వాళ్ళను క్షమించడం కూడా మన ధర్మమే. జరుగుతున్న వాదోపవాదాలను చాలా జాగ్రత్తగా విన్నాడు నందుడు. కృష్ణుని మాటలను ఆమోదించినట్లు గురువుల ముఖాలే చెబుతున్నాయి. దివ్యానంద పరవశుడయ్యాడు నందుడు. ప్రతి చిన్న విషయంలో ఒక నూతనత్వం కనిపెడతాడు కన్నయ్య. అతను చెప్పిన దానికి అందరూ అంగీకరించి తీరవలసిందే అనుకున్నాడు. నందుడు, కన్నా, నీవు చెప్పింది నిజమురా నాన్న. ఆవులు, వనములు, గోవర్ధనగిరి మనకు అన్నీ ఇస్తున్నాయిరా. సాందీపుల వారు మనకు అన్నింటినీ ఇచ్చే ఈ మహాప్రకృతికి మనం మన ప్రేమను చూపడం లేదంటాడు కృష్ణుడు. అవునా కృష్ణ? అవును సాందీపుల వారు, మీరందరూ అంగీకరిస్తే ఈ ఏడు గోపోత్సవం చేసుకుందాం. గోపకుల ఉత్సవం. మనం గోవర్ధనగిరిని పూజిద్దాం. ఆ గిరినాథుని ప్రీతి కొరకు హోమాలు కొద్దిగా చేద్దాం. కృష్ణుడు, అలా చేస్తే నేను యాజమాన్యం వహించడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నాడు. ఇంద్రయజ్ఞం పేరు చెప్పి హోమగుండంలో పోసే పాలు, వెన్న, నెయ్యి, ధాన్యం ఇప్పుడు ఇంకొక రకంగా వినియోగిద్దాం. పాయసం తయారు చేయండి, పిండి వంటలు తయారు చేయండి, బ్రాహ్మణులకు తృప్తిగా భోజనములు పెట్టండి. అంచలంచల భక్తితో కొండకు పూజ చెయ్యండి. మన పూజలను అందుకోవటానికి ఆ సర్వంతర్యామి ఆ కొండలలో సాక్షాత్కరిస్తాడు. సమస్త జాతులకు, జంతువులకు ఎవరికి తగిన భక్ష్యములు వారికి పెట్టండి. పశువులకు మంచి దానా పెట్టండి. మీరు మీ బంధువులు మంచి మంచి బట్టలు కట్టుకోండి. ఆభరణములతో అలంకరించుకోండి. మంచి గంధపు మైపూత చేసుకోండి. పరిమళములిచ్చే కుసుమమాలలు ధరించండి. మీ వాద్యములను సిద్ధము చేసుకోండి. నృత్య గీత వాద్యములతో, భక్తి ప్రపత్తులతో, విశాల హృదయములతో ప్రకృతిలోని జీవులు పరస్పర ఆధారభూతులని గ్రహించి ఆ వివేకంతో, ప్రేమతో నిస్వార్థులై ఆ స్వార్థరహిత ప్రకృతిమూర్తియగు గోవర్ధనగిరికి ప్రదక్షిణము చెయ్యండి. గిరి ప్రదక్షిణ వలన అనంతమగు పుణ్యము లభిస్తుంది. సరే అంటే సరే అన్నారు అందరూ. ఆచార్యులిద్దరూ ఆమోదించారు. గోవర్ధనగిరికి పోయి గోపోత్సవము 7 రోజులు జరపాలనే వార్త గ్రామమంతా వ్యాపించింది. క్రొత్తగా ప్రవేశపెట్టబడిన మార్పు సంతోషకరంగా ఉన్నప్పటికీ పెద్దల నాటి ఆచారం మారడం వల్ల ఏమి ప్రమాదం వస్తుందో అని కొందరు భయపడ్డారు. అన్నిటికీ కృష్ణుడే ఉన్నాడని ధైర్యం చెప్పుకొని తృప్తిపడ్డారు. రాధకి, గోపబాలికలకి ఈ మార్పు చాలా నచ్చింది. ఇది వరకు 7 రోజులు హోమాలు చేసేవారు. ఇప్పుడు అలా కాదు. 3 రోజులు ప్రత్యేక నృత్య గీత వినోదాలతో గడుస్తాయి. మిగిలిన 4 రోజులు హోమాలు, నృత్య గీత వినోదాలతో గిరి ప్రదక్షిణ. ఓహో, అద్భుతంగా ఉంటుంది. అంతా వినోదమే. అడవులలో, చెట్ల నీడలలో, వాగుల కట్లపై. ఓహో, అద్భుతం అనుకున్నారు. ఆ ఉత్సవాలకు కృష్ణుడు యాజమాన్యం వహిస్తాడట. కృష్ణుని యాజమాన్యం అంటే అంతా నూతనంగానే ఉంటుంది. యువకులదే పైచెయ్యి అనుకున్నారు యువలోకం.